హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను బ్రెడ్తో గులాబ్ జామ్ రెసిపీ చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడు బ్రెడ్ తెచ్చుకుంటూనే ఉంటాం కదండి. బ్రెడ్తో ఎప్పుడు ఒకటేలాగా రెసిపీస్ కాకుండా ఇలా ఒక్కసారి గులాబ్ జామ్ కూడా ట్రై చేసి చూడండి. చక్కగా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. అది కూడా నేను ఈ రెసిపీని బెల్లంతో చూపిస్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి. దీనికోసం అయితే ఇక్కడ నేను 6 పీసెస్ దాకా బ్రెడ్ని తీసుకున్నాను. అది కూడా మిల్క్ బ్రెడ్ అండి. మిల్క్ బ్రెడ్ అయితేనే మనకి టేస్ట్ బాగుంటాయి. వాటికి ఇలా సైడ్ ఉండే బ్రౌన్ కలర్ ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. లేకపోతే మనకి అంత సాఫ్ట్గా రావండి. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఎడ్జెస్ మొత్తం కట్ చేసేసుకుని ఇలా వైట్ కలర్ పార్ట్ని తీసుకోవాలి. వాటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని బాగా మెత్తగా పొడిగా చేసుకోవాలండి. చేత్తో కంటే కూడా ఇలా మిక్సీ జార్లో అయితేనే మనకి చక్కగా మెత్తగా పొడిలాగా వస్తుంది. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా పాలను పోసుకుంటూ మనం ముద్దలాగా కలుపుకోవాలి. ఇక్కడ వాటర్ కంటే కూడా పాలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు నార్మల్ గులాబ్ జామ్ అయినా కూడా నీళ్లతో కంటే కూడా పాలతో కలిపి చూడండి, టేస్ట్ చాలా బాగుంటాయి. పాలన్నీ ఒకటేసారి వేసేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండికి ఎంత అయితే అవసరం అవుతాయో అంత మాత్రమే కలుపుకోవాలండి. కానీ గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఇది కొద్దిగా ముద్దలాగా తయారవుతుంది. కాబట్టి చేత్తోనే ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పిండి ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలండి. ఇంకా ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయాల్సిన పని లేదు. మనకి చేతికి కూడా పెద్దగా అంటుకోదండి. ఇలా ఒక ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, చక్కగా సాఫ్ట్గా ఉండాలి. ఇక్కడ ఈ పిండికి అయితే నాకు ఒక అర గ్లాస్ దాకా పాలు పడ్డాయండి. మిగిలిన ఇలా ఇంకా అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుని మనం గులాబ్ జాములు ఎలా అయితే తయారు చేసుకుంటామో అలాగే ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇవి మనం చేసుకునేటప్పుడు కూడా చాలా స్మూత్గా వచ్చేస్తాయండి. ఎక్కడ క్రాక్స్ అనేవి ఉండవు. ఇవి చేసుకోవడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. కొద్దిగా చిన్న సైజులో మీకు కావాల్సిన సైజులో వీటిని గులాబ్ జామ్స్ లాగా తయారు చేసుకోండి. ఇక్కడ నాకైతే నేను తీసుకున్న 6 ముక్కల బ్రెడ్కి 12 దాకా వచ్చాయండి. వీటికన్నా మీరు ఇంకా కొద్దిగా చిన్న సైజులో చేసుకుంటే మీకు ఇంకా ఎక్కువే వస్తాయి. ఇలా అన్నిటినీ ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం పాకం పట్టుకోవాలండి. ముందు వీటిని పక్కన పెట్టేసేయండి ఇలాగే. తర్వాత పాకం కోసం ఇక్కడ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నాను. మీరు బెల్లం ప్లేస్లో పంచదార కూడా తీసుకోవచ్చండి. ఏదైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బెల్లం తీసుకున్నాను. 1 కప్పు బెల్లానికి 1 కప్పు వాటర్ తీసుకోవాలి. మీరు నార్మల్ గులాబ్ జామ్కైనా కూడా ఎలా అయితే పట్టుకుంటారో పంచదార పాకం కానీ అలాగే పట్టుకోవాలి. 1 కప్పు బెల్లంకి 1 కప్పు వాటర్ తీసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం మొత్తాన్ని కరిగించుకోవాలండి. పాకం ఏమీ అవసరం లేదు. ఒక్క తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయింది చూసారు కదా. ఒక్క యాలకుని దంచుకుని వేసుకోండి. మీ దగ్గర యాలకుల పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. మనకి బాగా ముదురు పాకం అవసరం లేదండి. ఇలా పట్టుకుని చూసినప్పుడు కొద్దిగా స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది. అంటే ఒక్క తీగ పాకం వస్తే చాలు. ఇలా ఇక్కడ మనకైతే పాకం వచ్చేసింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ అయితే మీడియం హీట్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో అవసరం లేదు. మీడియం హీట్లోనే ఆయిల్ ఇలా కొద్దిగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా మనం తయారు చేసుకున్న బాల్స్ అన్నిటినీ వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ అయితే తక్కువే కాబట్టి అన్నిటినీ కూడా ఇక్కడ ఒకటేసారి వేసేసుకున్నానండి. ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే కదపకుండా ఒక్కసారి ఇలా ఆయిల్ మొత్తం కూడా ఈ గులాబ్ జామ్స్కి పట్టుకునేలాగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకుని 1 నిమిషం తర్వాత వీటిని ఇలా మిక్స్ చేసుకుంటూ 2 వైపులా కూడా ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు కూడా బాగా వేగుతుంది. చూసారు కదా, మంచి కలర్లో వేగిపోయాయి. అక్కడ మనకి క్రాక్స్ అనేవి అసలు అంటే నార్మల్ గులాబ్ జామ్స్ చాలామందికి కుదరవు కదా. ఇవి చేయడానికి అంత ఇబ్బంది పడాల్సిన పని ఉండదండి. చాలా ఈజీగా ఎవరైనా సరే చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం పాకంలోకి వేసేసుకోవాలి. వీటన్నిటిని కూడా 1 కప్పు బెల్లంతో చేసుకున్న పాకం అనేది సరిపోతుందండి. ఇక్కడ పాకం అయినా అలాగే మనం వేయించుకున్న గులాబ్ జాములు అయినా ఏదో ఒకటి ఖచ్చితంగా వేడిగా ఉంటేనే మనకి ఇవి తొందరగా జ్యూస్ అనేది లోపల వరకు పీల్చుకుంటుందండి. ఇలా వేడి మీద వేసేసుకుంటే చక్కగా వెంటనే పీల్చుకుంటాయి. ఇక్కడ మూత పెట్టేసి 1 గంట పాటు వాటిని అలా వదిలేస్తే చాలండి. 1 గంట తర్వాత చూడండి మనకి ఇవి తయారైపోయాయి. ఇక్కడ బ్రెడ్తో గులాబ్ జాములు చూసారు కదా, మంచి రంగుతో ఎంత బాగా వచ్చాయో. ఎక్కడ క్రాక్స్ అనేవి లేకుండా చాలా టేస్టీగా ఉన్నాయండి. బెల్లం సిరప్ కూడా లోపల వరకు వెళ్ళి చక్కగా జ్యూసీగా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్గా ఒక్కసారి స్వీట్ తినాలనిపించినా అప్పటికప్పుడు ఇలా సింపుల్గా తయారు చేసేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.